నమస్కారము. నేను మీ జాటు ఖానము, ఉస్మానియా యూనివర్సిటీ. నేను ఈరోజు గోర్బోలి అనే ఒక ట్రైబల్ లాంగ్వేజ్ గురించి మీ ముందుకు మాట్లాడదలుచుకున్నాను. ఏంటిది గోర్బోలి? గోర్బోలికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ ఇప్పటిదాకా కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఎందుకు రాలేదు, ఏంటిది? ఒక 2 నిమిషాలు మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇప్పటిదాకా మనకు భారతదేశంలో 22 భాషలకు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చింది, రాజ్యాంగపరమైనటువంటి హోదా ఇచ్చింది, 8th షెడ్యూల్. అయితే మనకి ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడేటువంటి భాష ఏదైనా ఉంది అంటే మొదటగా మనం గుర్తు తెచ్చుకునేటువంటి భాషే గోర్బోలి. ఈ భాషను బంజారాలు, లంబాడీలు, లబనాలు, బంజారీస్ ఇట్లా చాలా మంది ఈ దేశంలో 40 రకాల పేర్లతో పిలుచుకునేటువంటి బంజారాలు మాట్లాడేటువంటి భాష ఇది. అయితే ఎందుకు మరి దీని పట్ల ఈ దేశంలో పాలకులు నిర్లక్ష్యం వహించారు? ఒకనాడు ఈ దేశానికి అన్నం పెట్టినటువంటి బంజారాలకు ఇవాళ చరిత్రలో ఎక్కడ స్థానం లేదు, వాళ్ళ యొక్క భాషకు స్థానం లేదు. ఎందుకంత వివక్షత నడుస్తున్నది, ఎందుకంత వ్యతిరేకత నడుస్తున్నది? ఒకసారి ప్రభుత్వాలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మన దేశంలో 8th షెడ్యూల్లో మనం చెప్పుకునే విధంగా 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. అందులో చాలా చిన్న చిన్న భాషలు ఉన్నాయి. మనకు కొంకణి, మణిపూరి, సంతాలి, డోగ్రి, బోడే ఇట్లా చాలా లాంగ్వేజెస్ బంజారాలు మాట్లాడేటువంటి జనసమూహం కంటే చాలా తక్కువ సంఖ్యలో మాట్లాడేటువంటి లాంగ్వేజెస్. కానీ వీటికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చింది. కానీ బంజారాలు మాట్లాడేటువంటి గోర్బోలికి ఇప్పటిదాకా కాన్స్టిట్యూషనల్ హోదా అనేది లేదు. ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ హోదా కోసము ఈ దేశంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వివిధ రూపాల్లో బంజారాలకు సంబంధించినటువంటి ఉద్యమకారులు, స్టూడెంట్ యూనియన్స్, సంఘాలు వీళ్ళందరూ వివిధ రూపాల్లో పోరాటం చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వ పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఖచ్చితంగా మనము ఈ యొక్క భాషను రాజ్యాంగపరమైనటువంటి గుర్తింపు సాధించడంలో ప్రతి ఒక్క బంజారా పోరాడవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ మన యొక్క గోర్బోలి లాంగ్వేజ్ కనుక చరిత్రలో కనుమరుగైపోతే మనము బంజారా అనేటువంటి వ్యక్తిగా గుర్తించడంలో కూడా చాలా మందికి కష్టతరం అయిపోతుంది. కాబట్టి మనము ఈరోజు ఇప్పటి నుంచే కాదు, మేవార్ ప్రాంతంలో పుట్టినటువంటి ఈ యొక్క గోర్బోలి భాష ఇవాళ భారతదేశంలో 22 రాష్ట్రాలు మాట్లాడతారు. ఈ 22 రాష్ట్రాలతో పాటు ప్రపంచంలో 67 దేశాల్లో ఈ గోర్బోలి లాంగ్వేజ్ ని మాట్లాడతారు. అక్కడ సెటిల్డ్ అయినటువంటి బంజారాస్ 67 దేశాల్లో ఉన్నారు, 67 దేశాల్లో మాట్లాడతారు. మన దేశంలో 22 రాష్ట్రాల్లో మాట్లాడతారు. అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క భాషను నిర్లక్ష్యం చేయడం అనేది చాలా చాలా బాధాకరము. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి. చిన్న చిన్న భాషలకు ఏ విధంగా అయితే గుర్తింపించారో ఆ భాషల వల్ల కూడా మన యొక్క గోర్బోలిని కూడా కాన్స్టిట్యూషనల్ హోదా ఇవ్వాలని మనము కోరుతున్నాము. ఇదే విధంగా మన దేశంలో ఈ యొక్క భాషను గుర్తించడానికి మనకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అతను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ కాలంలో కొంత భాషను 8వ షెడ్యూల్లో చేర్పించడానికి కొంత కృషి చేయడం జరిగింది. దాని తర్వాత అతను ఆ పదవీ కాలం నుంచి దిగిన తర్వాత కొంతకాలం తర్వాత చాలా జాప్యం జరిగిందనేది వాస్తవము. దాని తర్వాత అంత పెద్ద ఎత్తున పోరాటాలు ఎక్కడ కూడా జరగబడలేదు. కానీ ఈ మధ్య కాలంలో లాంగ్వేజ్ కనుక కనుమరుగైపోతే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ కనుక గోర్బోలికి వస్తే ఈ దేశంలో ఒక యూనివర్సిటీ స్థాయి నుండి ఒక స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో ప్రతి దాంట్లో కూడా మనము మన యొక్క లాంగ్వేజ్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనము ఇప్పుడు ఏదైతే ఇంగ్లీష్ భాష మోజులో మనము బయటకైతే వెళ్తున్నామో అదే అటువంటి ఇంట్రెస్ట్ ని మన యొక్క భాష పట్ల మనము చూయించుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్క బంజారా కృషి చేయాలి. మధ్య కాలంలో అంటే 2025 మార్చి 27న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఒక తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి పంపిస్తుంది. ఆ తీర్మానంలో ఏముంటుందంటే
ఈ భారతదేశంలో మాట్లాడేటువంటి 22 రాష్ట్రాల్లో మాట్లాడేటువంటి గోర్బోలిని 8వ షెడ్యూల్లో చేర్చి బంజారాల యొక్క భాషకు తగిన గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేస్తుంది. అదేవిధంగా ఈ గోర్బోలి గురించి మొదటిసారిగా భారతదేశంలో యావత్మాల్ జిల్లాకు సంబంధించినటువంటి హరిబాబు రాథోడ్ మనకు పార్లమెంట్ లో దీని గురించి చాలా గట్టిగా పోరాడటం జరిగింది. పార్లమెంట్ లో చాలా గట్టిగా పోరాడటం జరిగింది. దాని తర్వాత మనకు వివిధ రూపాలు ఇటు కర్ణాటక, మహారాష్ట్ర, తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా చాలా రాష్ట్రాల్లో ఒక గోర్బోలిని ఖచ్చితంగా రాజ్యాంగపరమైనటువంటి హోదా కల్పించాలని వివిధ రూపాల్లో అందరూ పోవటం జరిగింది. వాళ్ళందరికీ మనం మద్దతునిచ్చి మనము గోర్బోలికి కాన్స్టిట్యూషనల్ హోదా తీసుకురావడంలో ప్రతి ఒక్కరి యొక్క కృషి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.